అంటాడు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అవునయా ప్రోగ్రాం పెట్టింది సంతోషమే, కానీ దేశం మొత్తం అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇచ్చిండ్రు? ఏమక్కడుండే కోట్ల రూపాయలు? నేను అడుగుతా ఉన్నా, రైతు ఎక్కడైనా రైతే కదా, తెలంగాణలోనైనా రైతే, కర్ణాటకలో ఉన్న రైతే, గుజరాత్లో ఉన్న రైతే, కన్యాకుమారిలో ఉన్న రైతే, కాశ్మీర్లో ఉంటే కూడా గదే రైతు, గదే కష్టం, భారతదేశంలో ఎక్కడున్నా గదే సమస్యలు. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేసి ఆ మంచి వార్త దేశంలోని రైతులందరికీ తెలిసేటట్టు చేసి ఆయా ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చి తెలంగాణ నుంచి ప్రారంభమవుతున్న ఈ నూతన హరిత విప్లవానికి ఇది కేంద్ర బిందువు అయి దేశంలోని రైతులందరూ బాగుపడితే మీకెందుకు కడుపు అంటాను నేను అడుగుతా ఉన్నా. దేశంలోని రైతులందరూ తెలంగాణలో చేస్తున్నప్పుడు, అక్కడి ప్రభుత్వం చేస్తున్నప్పుడు, టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు, అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నప్పుడు మీరెందుకు చేయరు అని చెప్పి ఆయా ప్రభుత్వాలను నిలదీస్తే రైతుకు మంచి అవుతుందా చెడైతుందా మీరు ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆయా ప్రాంతాల్లో రైతులు బాగుపడితే అక్కడ ఉన్న ప్రభుత్వాల మీదకి ఒత్తిడి తెస్తే మీకెందుకు బాధ అని నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. వాళ్ళ భయం ఏంటంటే ఇవాళ టిఆర్ఎస్ ఏమో కేవలం తెలంగాణలో ఉంది, కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అక్కడ ఇక్కడ కలిపి ఒక 20-22 రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళ భయం ఏంటంటే మరి తెలంగాణలో కేసీఆర్కి వచ్చిన ఆలోచన మీకెందుకు వస్తలేదని చెప్పి ఎక్కడికక్కడ ముఖ్యమంత్రులు నిలదీస్తారు, ఎక్కడికక్కడ డిమాండ్ మొదలవుతుంది. ఎట్లయితే మన మహారాష్ట్రలో రైతులు 1000 కిలోమీటర్లు నడుచుకుంటూ బొంబాయి దాకా పోయి అక్కడ ఉద్యమం చేసినరో అదే పరిస్థితి వస్తుందేమో, రైతుల్లో విప్లవం వస్తుందేమో, మా కిందికి నీళ్ళు ఎక్కడ వస్తాయో అని చెప్పి వాళ్ళ భయం. అందుకే మనం ఈ మంచి మాట బయటికి చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని చెడగొట్టే మాట.